దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంతవరకు పాటలతో అలాగే ఆరాధనలో కీర్తన ధ్యానంలో దేవుని మహింపరుస్తూ వచ్చినందుకే దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. వాక్యాన్ని చదువుదాం. మొదటి కీర్తన 3వ వాక్యం 4వ వాక్యం చదువుదాం. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరకొట్టు పొట్టు వలె ఉందరు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్ని ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, వాక్యం మీది మాట్లాడేది మీరు. మా అందరితో మీరు మాట్లాడండి. మీ మాటలు అమూల్యమైనవి. మా జీవితంతో మాకు ఏది అవసరమో మా ఆత్మీయ జీవితానికి ఆ మాటల ద్వారా మీరు బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరికీ తెలిసిన సుపరిచితమైనటువంటి మాటలే ఈ మొదటి కీర్తన. చిన్నపిల్లలు మొదటి కీర్తన చూడకుండా చెప్పగలరు కొంతమంది. అలాగే పెద్దలైనటువంటి మనకు కూడా ఎప్పుడు వింటున్నటువంటి మాటల వలె ఈ మాటలు కనపడతాయి. ఈ మొదటి కీర్తనలో తెలియచేస్తూ కీర్తనాకారుడు దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గములో నిలవక, అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటే వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండేవారు ధన్యులు. అందుకనే ఈ మాటలు తెలియచేస్తూ ఆ ధన్యుడైనటువంటి అతని జీవితం ఎలా ఉంటుందో ఈ 3వ వాక్యంలో చెప్తున్నాడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రశ్నతో మనం ఈ సందేశాన్ని ప్రారంభిద్దాం. ఆ ప్రశ్న ఏంటంటే, నీవు చెట్టువా? 4వ వాక్యం ప్రకారం నీవు పొట్టువా? చెట్టువా అంటే ఒక చెట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 4వ వాక్యంలో తెలియచేస్తూ దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరకొట్టే పొట్టు వలె ఉంటారు. అందుకనే ఒక ప్రశ్న అన్నాను కదా. ఆ ప్రశ్న ఏంటంటే, నీవు చెట్టువా లేక పొట్టువా? చెట్టుగా మనం ఉండాలని దేవుడు సంకల్పించాడు. చెట్టు వలె, చెట్టు ఎలా ఉంటుందో అలా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకనే ఈ మొదటి కీర్తనలో మనం ఆలోచిస్తే దేవుని పిల్లలకు అలాగే సాతాను పిల్లల గురించి రాయబడ్డాయి. అంటే దుష్టుల గురించి రాయబడింది, అలాగే నీతిమంతులైనటువంటి వారి గురించి కూడా రాయబడ్డాయి. అయితే దేవుని పిల్లల గురించి దేవుడు ఏమంటాడంటే, నీతిమంతులు సింహము పిల్లవలే ఉంటారు. ఇప్పుడు ఆయన సింహం కాబట్టి ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలంటే సింహము వలె ఉండాలి. ఇప్పుడు ఆయన చెప్తూ అంటాడు, అతడు చేయనదంతా సఫలమవుతుంది. అంటే దేవుని పిల్లలను దేవుడు ఎలా పోల్చాడంటే ఒక చెట్టుతో పోల్చాడు. అందుకనే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు ఫలించిందా లేదా అని దేవుడు చూసుకున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే ఒక చెట్టు వలె ఉండాలి అని ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎక్కడ నాటబడింది అని అంటే నీటి కాలవల యోరను నాటబడింది. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎక్కడ నాటబడింది చెప్పండి? నీటి కాలవల
యోరను నాటబడింది. ఇంకొక చెట్టు ఉంది, అది ఎక్కడ నాటబడిందంటే 92వ కీర్తనలో రండి. 92వ కీర్తన 13వ వాక్యములో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యోనను నాటబడినటువంటి చెట్టు, అలాగే ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు యెహోవా మందిరములో నాటబడిన చెట్టు. ఇప్పుడు మనం ఎక్కడ నాటబడ్డాం అనంటే మందిరములో నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో నేను తర్వాత మాట్లాడతాను. సరే, ఈ మాటల్లో 2 పోలికలు మనకు కనబడతా ఉన్నాయి. ఒక పోలిక చెట్టు, మరొక పోలిక పొట్టు. ఇప్పుడు మనం చెట్టు వలె ఉన్నామా లేకపోతే పొట్టు వలె ఉన్నాం? మనం పరసంబంధమైన వాటి మీద మన దృష్టి నిలిపితే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. అలాగే పరసంబంధమైన వాటి మీద దృష్టి నిలిపితే అలాగే మనం ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. అయితే క్రిందున్నటువంటి వాటి మీద దృష్టి నిలిపితే, ఓ భక్తుడు అన్నాడు, కింద ఉన్నటువంటి వాటి మీద దృష్టి నిలిపితే అంటే కిందే పడిపోతారు అన్నాడు. ఇప్పుడు మనం చెట్టుగా ఎదుగుతూ మనం ఉండాలే, కానీ ఒక పొట్టు వలె ఉంటే ఆ పొట్టు ఏం చేయబడుతుందంటే పారవేయబడుతుంది. అందుకనే నీవు దేవుని బిడ్డగా మార్చబడితే, దేవుని బిడ్డవైతే నీవు చెట్టువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెట్టు అని ఎవరిని అంటారు? నేను అంటాను, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిపోడు. చెప్పండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు అయిపోరు. ఇంకో మాట చెప్తాను, ఒకవేళ నా తల్లిదండ్రులు నేను పుట్టకముందే వారు దేవుని అంగీకరించారు కాబట్టి నేను క్రైస్తవుని అయిపోతానా? చెప్పండి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ఏ ఒక్క వ్యక్తి అయినా జన్మతో పాపములోనే ఈ లోకానికి వచ్చాడు. అందుకనే కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు, నా తల్లి గర్భములోనే నేను పాపముతో ఈ లోకానికి వచ్చాను అని మాట్లాడతాడు. అంటే మనం ఒక వ్యక్తి పాపిగానే పుట్టాం, పాపిగానే జీవిస్తూ ఉన్నాం. ఆ పాపము నుంచి నీవు పరిశుద్ధత వైపు అడుగులు వేయడానికి ముందు యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత యేసయ్య ఏం చేస్తాడంటే నీలో ఉన్న అవిధేయతలను తెలియచేస్తా వస్తాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీలో ఉన్న ఎప్పుడైతే ఆ అవిధేయతలు ఉన్నాయో, ఆ అవిధేయతలన్నీ ఎప్పుడైతే ఒప్పుకుని వాటిని విడిచిపెడుతూ ఉంటావో అప్పుడే నీ జీవితంలో నీకేమొస్తుందంటే మార్పు వస్తుంది. దాన్ని ఏమంటామంటే మారు మనస్సు అంటాం. ఎవరైతే యేసు రక్తము దగ్గరకు వచ్చి ఆయనే రక్షకుడు, ఆయనే నా పాపముల నుంచి విమోచించాడు అని, ఆయన పరిశుద్ధ రక్తమే నన్ను కడిగింది అన్న నిశ్చయిత ఎవరి జీవితంలోనికి వస్తుందో వారు ఏం చేయబడుతున్నారంటే క్రీస్తు పిల్లలుగా మార్చబడుతున్నారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎవరు దేవుని పిల్లలో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో తెలియచేస్తూ ఒక మాట అంటాడు 12వ వాక్యంలో, తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామముందు విశ్వాసముంచే వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిచ్చాడు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని పిల్లలు ఎవరంటే తన నామమందు విశ్వాసముంచేటువంటి వారు. దేవుని పిల్లలు ఎవరైతే తను అంగీకరించారో, యేసుక్రీస్తు నా రక్షకుడు అని ఎవరైతే అంగీకరిస్తున్నారో, అందుకని ఒక మాట చెప్పాను కదా, మారు మనసు అనేది పుట్టుకతో రాదు. పుట్టుకతో మనందరం పాపులమే. అయితే తిరిగి జన్మిస్తే, నీ జీవితంలో మార్పు కలిగితే, నీ జీవితంలో రక్షణ నిశ్చయిత వస్తే, అందుకనే ఎందరు అంగీకరించారో యేసయ్య నా రక్షకుడండి అని అంగీకరించినటువంటి వారు. అందుకని ఆ మాటలో ఏమంటాడంటే తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ, ఎవరైతే విశ్వాసముంచి ఆయనే నా రక్షకుడు అని ఎవరైతే చెప్తున్నారో వారందరికీ కూడా
ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఒక చెట్టు వలె ఉండాలి అంటే ఎవరైతే రక్షింపబడి దేవుని బిడలుగా మార్చబడతారో వారే చెట్టు. అందుకని అతడు చేయనిదంతా సఫలమవుతుంది అని మాట్లాడతాడు. అందుకనే పొట్టునేమో దుష్టులతో పోలుస్తున్నాడు. ఎవరిని? దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టే పొట్టు వలె ఉంటాడు. దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే కుటుంబాల్లో గలిబిల్ని చేస్తూ ఉంటాడు. దుష్టుడు, ఇంకో మాట చెప్తాను, జాగ్రత్త వినండి. దుష్టుడు నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని లేకుండా చేస్తూ ఉంటాడు, పరిశుద్ధత లేకుండా చేస్తూ ఉంటాడు, అలాగే ఒక క్రమశిక్షణ లేకుండా చేస్తూ ఉంటాడు, నమ్మకత్వం లేకుండా చేస్తూ ఉంటాడు, యథార్థత లేకుండా చేస్తాడు. దుష్టుడు అనేక విధాలుగా శోధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. దుష్టుని గురించి చెప్పాలంటే దుష్టత్వానికి జనకుడు, అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పండి? సాతానుడు. ఇప్పుడు సాతానుడు వాడు దొంగ, ఏంటంటే దోచుకోవడానికే వస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా చేసేది ఎవరు అంటే కొన్నిసార్లు సాతానుడు నిన్ను ఎదగనీయకుండా చేస్తాడు. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు, పాపుల మార్గంలో నువ్వు నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోకూడదు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నీ జీవితంలో దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది. అందుకనే ఓ భక్తుడు అన్నాడు, నీ గురించి చెప్పాలంటే అసలు నీ స్నేహితులు ఎవరు చెప్పు అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? నీ స్నేహితులు ఎవరు చెప్పు, నేను నీ గురించి చెబుతాను అన్నాడంట. అంటే దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడికను చెరిపివేస్తా ఉంది. ఇప్పుడు దుష్టుడైనటువంటి సాతానుడు తన దేవుని పిల్లలను ఎలా కృంగదీయాలా, ఎలా గలిబిలి చేయాలా, ఎలా నిరుత్సాహపరచాలా, ఒకవేళ వారు చెట్టుగా ఉండాలని వారు ఆశపడుతూ ఉంటే వారిని చెట్టుగా ఎదగనీయకుండా చేయడానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకనే మన జీవితంలో చెట్టు నాటబడిందంటే దానికి ఏం చేస్తాం? నీరు పోస్తాం, తర్వాత దాన్ని ఎరువేస్తాం, దాన్ని ఎదుగుతుందా లేదా అని చూస్తాం. దాన్ని ఎదుగుతూ ఉన్నట్లయితే అలాగే ఉంచుతాం. ఒకవేళ మనం చెట్టు నాటుకున్నాము అంటే దానివల్ల ఏం ఆశిస్తామంటే ఫలాలు ఆశిస్తాం. అలాగే దేవుని మందిరములో నాటబడిన మనల్ని కూడా దేవుడు చూచునుగాక. ఇప్పుడు మనల్ని చూసి ఆయన ఏం చేస్తాడంటే ఈ చెట్టు వల్ల ప్రయోజనంగా ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక చెట్టు నాటితే ఆ నాటబడిన ఆ చెట్టు ద్వారా ఎవరికి ప్రయోజనం చెప్పండి? ఆ చెట్టుకు ప్రయోజనం ఉందా? చెట్టుకు ప్రయోజనం ఉందా? నాటిన వ్యక్తికి ప్రయోజనం. ఇప్పుడు మందిరములో నాటింది దేవుడు. ఇప్పుడు నీవు దేవునికి ఉపయోగపడే పాత్రగా దేవుడు నిన్ను చేయునుగాక. ఎవరికి ఉపయోగపడాలి? నువ్వు. నిన్ను నాటింది ఎవరు? దేవుని మందిరములో నువ్వు నాటబడ్డావు. నీవు నాటబడిన నీవు ఒక చెట్టుగా ఎదిగి నీవు పచ్చగా ఉంటూ నీవు ఫలభరితంగా ఉంటే ఆయన నిన్ను బట్టి సంతోషించునుగాక. కాబట్టి ఈ మాటను బట్టి ఒక చెట్టు పొట్టు అన్నాను కదా, ఆ పొట్టు గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకరోజు యేసయ్య చేతిలో చాట ఉందంట. ఎవరి చేతిలో? యేసయ్య చేతిలో కూడా చాట ఉండిద్దా? రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. 3వ అధ్యాయం 12వ వాక్యం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఈ మాటలో పొట్టును ఏం చేస్తాడంటే కాల్చివేస్తాడు. ఇప్పుడు పొట్టు వల్ల ఏమన్నా ప్రయోజనం ఉండిద్దంటారా? చెప్పండి. చెట్టు వల్ల ప్రయోజనం ఉండేది, కానీ పొట్టుని మనం ఏమన్నా కూర వండుకోవచ్చా? కాల్చడానికే అది ఉపయోగపడుతుంది తప్ప ఇక దేనికి అది ఉపయోగపడదు. ఇప్పుడు పొట్టు, ఇప్పుడు కళ్ళం ఉంది, కళ్ళం దగ్గర
ఆయన చేతిలో ఏముందంటే చాట ఉందంట. ఈ రోజుల్లో చాటలు లేవు. ఈ రోజులు అన్నీ ఏమైపోయినాయి చెప్పండి, మిషన్స్ వచ్చేసినాయి, అవునా? అంతకుముందు తూర్పు ఆట పోసేవాళ్ళు, వడ్లు ఉన్నాయనుకోండి, కొన్ని ఫ్యాన్లు పెట్టేవాళ్ళు, లేకపోతే వచ్చే గాలికే తూర్పు ఆట పోస్తూ ఉండేవాళ్ళు. అంటే శ్రేష్టమైనవేమో అక్కడ పడేవి, పొట్టంతా ఎగిరిపోతూ ఉండేవి. ఇప్పుడు ఆయన చేతిలో చాట ఉంది. ఈ చాటులో ఆయన ఆ కళ్ళం దగ్గర నిలుచుని ఆయన దాన్ని చేస్తూ ఉంటే శ్రేష్టమైనవేమో అక్కడే ఉన్నాయి, పొట్టంతా ఎగిరిపోతూ ఉంది. ఈ పొట్టు అగ్నిలో వేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఒకవేళ మనం ఎండిన చెట్టును మనం ఎప్పుడైనా ఆశ్రయిస్తామా? ఎండిపోయిన చెట్టు దగ్గర ఎప్పుడైనా నీడకి వెళ్తామా? పచ్చగా ఉన్న చెట్టు దగ్గరికి అయితే వెళ్తాం. పరిశుద్ధ గ్రంథములో యేసయ్య ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన దాని చుట్టూ చూశారంట. ఆయనకి ఏం కనపడలేదు. ఒక్క కాయైనా, ఒక్క ఫలమైనా దొరికిద్దేమో అని అంటే ఒక్క ఫలము కూడా దొరకలేదు. చూశాడు కానీ అక్కడ అంటాడు, ఏమంటాడంటే తోటమాలితో, యజమాని అయినటువంటి దేవుడు అంటున్నాడు, తోటమాలితో అంటున్నాడు, ఏమన్నాడంటే ఈ సంవత్సరం ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా దీనివల్ల స్థలం వ్యర్థమవుతుంది. యజమాని అంటున్నాడు దీన్ని తీసేయచ్చు కదా అంటే, యజమాని అంటున్నాడు అయ్యా దీన్ని తీసేయి అంటే దీనికి ఒక అవకాశం ఇద్దాం. చదువుతారా? లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 13వ అధ్యాయం. ఆ మాట మనకి స్పష్టంగా కనబడుతుంది. ఏమంటాడంటే ఒక మనుషునికి 6వ వాక్యం ఆయన ఉపమానం చెప్పాడు. 13వ అధ్యాయం 6వ వాక్యం. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది, అది నాటబడి ఉంది. అతడు దాని పండ్ల వెతకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునో అని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట అంటున్నాడు. ఏమంటాడంటే దాని చుట్టూ ఏం చేశాడంటే పండ్లు వెతుకుతూ వచ్చాడు. పండ్లు వెతుకుతూ వస్తే ఏమీ దొరకలేదంట. అయితే ఆ తోటమాలితో అంటున్నాడు, ఏమంటున్నాడంటే అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వుతానయ్యా, నేనేం చేస్తానంటే దానికి ఎరువేస్తాను, అయితే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు మన దగ్గరికి వచ్చి, మనమే ఒక చెట్టు అయితే ఆయన మనం చూస్తూ ఉన్నాడు. మనం ఫలభరితంగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఫలిస్తే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. ఒకవేళ ఫలించకపోతే అయ్యా దాని చుట్టూ ఆ తోటమాలి అంటున్నాడు ఎరువేద్దాం, దాన్ని బాగు చేస్తానయ్యా, దాన్ని నీళ్ళు పెడతానయ్యా, ఈ సంవత్సరమైనా అది ఫలిస్తే సరి, లేకపోతే ఫలించకపోతే దాన్ని ఏం చేస్తామంటే నరికించేద్దాం అని చెప్పి ఆ యజమానితో ఆ తోటమాలి మాట్లాడటం మనం చూస్తాం. ఈరోజు దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. మనం ఆయన చిత్తములో మనం ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అంటే, మనం ఫలాలు ఫలించే ఒక చెట్టు వలె, అందుకని ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. కాబట్టి ఆకు వాడదు. అది ఎక్కడ నాటబడిందంటే కాలువలో నాటబడింది. ఎక్కడ నాటబడింది చెప్పండి? కాలువలో యోరను కాలువ పక్కనే ఇప్పుడు మందిరములో నాటబడినటువంటి వాక్యములో నాటబడిన నీవు కూడా ఎలా ఉండాలంటే ఆవరణములో వర్ధిల్లుదువుగాక. కాబట్టి ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉండాలి. ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయి,
ఆ చెట్టు ఫలించలేదు. అంజూరపు చెట్టే. మరొక అంజూరపు చెట్టుని వేసి చూసినప్పుడు దానికి ఫలాలు లేవు, ఆకులు మాత్రం ఉన్నాయంట. అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే ఆకుతో పాటు ఫలం కూడా రావాలి. కానీ యేసయ్య అన్నాడు, తక్షణమే ఎండిపోవునుగాక అన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మీరు చదవవలసిన లేదు, కానీ అక్కడ 5వ అధ్యాయం 2వ వాక్యంలో ద్రాక్ష చెట్టు గురించి రాయబడింది. ద్రాక్ష చెట్టు ఫలించింది, కానీ కారు ద్రాక్షాలు కాసిందంట. ఏ ద్రాక్షాలు కాసింది? కారు ద్రాక్షాలు కాసింది. అంటే అది ఫలించింది, కానీ దేవుడు అనుకున్న విధంగా ఫలించలేదు. నీవు కూడా ఫలించాలి. ఎలా ఫలించాలి? దేవుడు ఏదైతే నీ జీవితం ద్వారా నీవు ఎలా ఫలభరితంగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడో అలాంటి విధముగా మనం ఫలించుదుముగాక. అందుకనే ఈరోజు నేను అంటాను, ఫలం ఒక చెట్టు ఎదుటివానికి ఉపయోగకరంగా ఉంది. చెట్టు ఎదుటివానికి. అలాగే నీవు కూడా ఎలా ఉండాలంటే నీవు నీ ఆత్మీయ జీవితం నీకు మేలుకరంగా, అలాగే ఎదుటివానికి ఉపయోగకరంగా నీ జీవితం ఉండునుగాక. ఒకరోజు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే, ఒక చెట్టు బాగా ఎదిగింది, చెట్టు బాగా విస్తరించింది, చెట్టు బాగా ఫలించింది. ఆ ఫలించినటువంటి చెట్టు ఏమైపోయిందంటే, ఆ చెట్టును ఒక వ్యక్తి పరలోకం నుంచి వచ్చి ఆ చెట్టు నరికి వేయటం చూశారు దర్శనం. చూడగానే తన రాజ్యములో ఉన్న జ్యోతిష్యులను, తన రాజ్యములో ఉన్న జ్ఞానం కలిగినటువంటి వారందరినీ పిలిపించి దీని యొక్క భావం ఏంటో తెలియచేయండి అని అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి దానియేలు అక్కడికి వచ్చి, రాజా, ఈ యొక్క దర్శన భావం ఏంటి అంటే, ఆ చెట్టు నీవే. ఏ చెట్టు? ఆ విస్తారంగా ఎదిగిన చెట్టు నీవే, ఫలాలు ఫలించిన ఆ చెట్టు నీవే. అయితే ఆ నరికి వేయబడటం చెప్తాడు దానియేలు. ఏం చెప్తాడంటే, ఆ దర్శన భావం ఏంటంటే, నీవు బాగా విస్తారంగా ఫలిస్తావు, ఉన్నతంగా నీవు మార్చబడతావు. అయితే ఒకరోజు నీవు గర్వించిన కారణం చేత ఏమవుతుందంటే ఆ చెట్టు కొట్టివేయబడుతుంది. నీవు అడవి మృగములతో పశువులతో గడ్డి మేస్తావు అని చెప్పి ఆ నరికి వేయబడటం దేనికి సాదృశ్యం అన్నాడంటే, గడ్డి మేయడానికి సాదృశ్యం అని అన్నాడు. ఒకరోజు నెబుకద్నెజరు తన ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు ఏం చేస్తూ వచ్చాడంటే, ఒక పశువుల యొక్క దేహంగా మార్చబడింది. అతడు గడ్డి మేసినట్లుగా మనం చూస్తాం. ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. అంటే మానవ దేహం పోయి పశువు యొక్క దేహం వచ్చింది. పశువులతో పాటు అతడు కూడా గడ్డి మేసినట్లుగా మనం దానియేలు గ్రంథం మీరు 4వ అధ్యాయం అంతా చదివితే అక్కడ మనకు 4వ అధ్యాయంలో దానియేలు నెబుకద్నెజరు అనుకుంటాడు, ఇది నా రాజ్య అధికారం, ఇది నా బలం వల్లనే జరిగింది, ఇది నా వల్లే జరిగింది, ఇది నేను లేకపోతే జరిగేది కాదు అని గర్వించిన కారణం చేత ఆ చెట్టు ఏమైపోయిందంటే నరికి వేయబడింది. మరలా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మరలా మానవ దేహం నెబుకద్నెజరు రాజుకు వచ్చింది. 7 కాలాల పాటు 7 సంవత్సరాలు అతడు పశువులతో పాటు తిరిగాడు, పశువులతోనే ఉన్నాడు. ఒక చెట్టుని దేవుడు మనిషితో పోలిస్తే ఆ చెట్టు ఏం చేయబడాలంటే అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి, అలాగే అది మనుషులకు ఉపయోగకరమైనటువంటి చెట్టుగా మార్చబడాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఒక చెట్టుతో పోలిస్తే ఆ చెట్టు ఎలా ఉండాలంటే మనం దేవునికి మహిమ తేవాలి, అలాగే ఎదుటివానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరొక సందర్భం మీకు తెలియచేస్తాను. ఒకరోజు చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట, తెలుసా? ఎక్కడ? ఎవరైనా చెప్పగలరా? చెట్లన్నీ ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నాయి. చెప్తారు ఎవరన్నా? చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. అది ఆ సందర్భం.
ఓ రోజు చెట్లన్నీ మీటింగ్ పెట్టుకుని మన చెట్లలో రాజుగా ఎన్నుకుందాం. ఎవరిని? చెట్టుల్లో రాజు కావాలనుకున్నాయంట. ఇప్పుడు మొట్టమొదటిసారిగా అనుకుని ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అంటే ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంట. ఏ చెట్టు దగ్గరికి? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒలీవ చెట్టు నీవు మాకు రాజుగా ఉంటావా అని అడిగితే ఒలీవ చెట్టు అందంట, నేను మీకు రాజుగా ఉండను అందంట. తర్వాత రెండవ చెట్టు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఏది? చెట్లే. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, అంజూరపు చెట్టు నీవు మాకు రాజుగా ఉంటావా అని అంటే అది కూడా నేను. మూడవది ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఈ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళితే ఆ ద్రాక్ష చెట్టు కూడా ఏమనంటే నేను మీకు రాజుగా ఉండను. రండి ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. మీరు 8వ వాక్యం నుంచి తర్వాత చదువుకోండి. అయితే నేను ఇప్పుడు మీరు చదవలసిన మాట 14వ వాక్యం. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మును ఏలమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోని ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. చాలండి. ఇక్కడ మీరు ముందు చదువుకుంటే ఒలీవ చెట్టును అడిగారు, అలాగే అంజూరపు చెట్టును అడిగారు, ద్రాక్ష చెట్టును అడిగారు. అయితే ఈ అంజూరపు చెట్టు లేకపోతే ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్లను అడిగితే ఆ ద్రాక్ష చెట్లు ఏం చెప్పాయి? మీరు 9వ వాక్యం చదివితే అక్కడ అంటాడు, మమ్ముని ఏలమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలము ఇయ్యకమాని చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా. చాలండి. ఈ మాటలో ఏమంటుందంటే ఒలీవ చెట్టు అంటుంది దేవునిని అలాగే మానవులను, రెండు విషయాలు చెప్తుంది ఈ ఒలీవ చెట్టు. నేను ఎవరిని సంతోషపరచాలి అంటే దేవుని సంతోషపరచాలి. రెండవది మానవులను సంతోషపరచాలి. ఒక చెట్టు వేసినప్పుడు ఆ చెట్టు వల్ల యజమానికి సంతోషం, అలాగే అదే చెట్టు వల్ల ఎదుటివానికి కూడా సంతోషం. ఎందుకు? ఫలాలు తింటారు కాబట్టి. ఇప్పుడు ఒలీవ చెట్టు అంటుంది నేను దేవుని సంతోషపెట్టాలి, అలాగే మనుషులను కూడా సంతోషపెట్టాలి. ఒలీవ చెట్టు వల్ల దేవునికి ఎలా సంతోషం? జలప్రలయం వచ్చినప్పుడు 150 రోజులు అంటే 40 రాత్రింబవళ్ళు వర్షం పడింది. దాదాపు 150 దినాలు అరారాతు కొండ మీద ఈ యొక్క ఓడ ఆగింది. 150 దినాలు భూమి మీద ఉన్న నీళ్లు ఏమైపోలేదంటే ఇంకిపోలేదు. అప్పుడు నోవాహు కాకిని పంపిస్తే కాకి ఏం చేసింది చెప్పండి? తిరిగి రాలా. ఎందుకు రాలేదు? అది ఎక్కడ ఆగిపోయింది అంటే చెప్పండి? శవాల మీద వాలి అవి పీక్కు తింటా అలాగే ఉండిపోయింది. కానీ పావురాన్ని పంపిస్తే పావురం ఏం చేసింది? ఎక్కడ వాలడానికి దానికి స్థలం లేక మరలా వెళ్ళిపోయింది ఒకసారి. రెండవసారి పంపించినప్పుడు ఒలీవ కొమ్మను తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటను అది కొన్ని చెట్లు ఏమైపోతాయంటే పాచిపెట్టిపోతాయి నీళ్ళలో నిలిచి ఉంటే. మొన్న సైక్లోన్ వల్ల ఏమైంది చెప్పండి? మిరప తోటలన్నీ కూడా ఏమైపోయినాయి? అన్నీ మునిగిపోయాయి. మన మాగాడంతా కూడా ఏమైపోయింది? ఆ నీళ్ళు ఉండటం వల్ల చెట్టు కింద వేరు కుళ్ళిపోయింది, పైన ఉన్న చెట్టు ఎదగదు. అప్పుడు దానివల్ల పంటంతా నష్టం. కానీ ఒలీవ చెట్టు అన్ని దినాలు అలా ఉన్నా
అది అలాగే జీవించింది, దానిలో ఏ మార్పు రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒలీవ తైలం దేనికి వాడతారు అంటే గాయాల మీద ఆ తైలము పోసినప్పుడు ఆ గాయాలు మానుతాయి. అంటే దేవుని సంతోషపెట్టాలి అంటే దేవుని మాటకు లోబడ. ఈ సృష్టిలో ఉన్న చెట్టు అయినా, ఈ సృష్టిలో ఉన్న సృజించబడినటువంటి ప్రతిదీ, అంటే చంద్ర నక్షత్రాలే కానీ, లేకపోతే సూర్యుడే కానీ, లేకపోతే సృజించబడినవన్నీ కూడా దేవుని మాటకు లోబడుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెట్టు లోబడుతుంది, విశ్వం అంతా దేవుని మాట వింటాం. తన స్వహస్తాలు చేసిన మానవుడు మాత్రం ఏమింటలేదంటే దేవుని మాట వినట్లేదు. అందుకనే ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే నేను దేవుణ్ణి అలాగే మనుషులని ఏం చేయాలంటే నా తైలాన్ని ఇవ్వాలి అంటది. అలాగే అంజూరపు చెట్టుని అడిగితే అంజూరపు చెట్టు కూడా అలాంటి మాటలే, నా మాధుర్యాన్ని నేను ఇవ్వాలి అంటుంది. అలాగే ద్రాక్ష చెట్టు కూడా అంటుంది, నేను దేవుణ్ణి మానవులను సంతోషపెట్టడానికే నేనున్నాను అని మాట్లాడతాం. ఇప్పుడు మనం ఉంది ఎందుకు? నేనైతే అంటాను, నీవు దేవుని సంతోషపెట్టాలి, అలాగే మనుషులను కూడా సంతోషపెట్టాలి. ఇప్పుడు అంజూరపు అడలు అంటే అంజూరపు అడలు కట్టితే గాయాలు మానిపోయాయి. అంటే ఒక చెట్టును దేవుడు ఈ భూమి మీద కలగ చేయడానికి దానివల్ల ప్రయోజనమైనవి. ఒకసారి మనం ఏ ఫ్రూట్ తిన్నా మంచి ఆరోగ్యమే కదా. నేను మాటల మధ్యలో మొన్న ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు కదా, మంచిదే అని అంటే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే మరి గన్నేరు పప్పు తినకూడదా అన్నాడు. ఏమన్నాడు, మరి అది కూడా పప్పే అంటున్నారు కదా, అది కూడా మంచిదేనా అన్నా. ఒకవేళ అది తింటే ఆ రోజే ఉంటారు, తర్వాత ఉండరేమో అన్నా నేను. అంతేనా? మరి దాన్ని ఎందుకు దేవుడు సృజించాడో, అవునా? ప్రతి చెట్టు మనిషిని మేలు కొరకే. అవి దేవునికి లోబడాలి, అలాగే దేవుని చిత్తాన్ని అవి నెరవేర్చాలి. మనిషిగా మన జీవితంలో దేవుడు ఒక చెట్టుతో మనల్ని పోలిస్తే మనం కూడా ఎదుటివానికి మేలుకరంగా మన జీవితాన్ని కొనసాగించుదుముగాక. చూడండి, ముండ్ల పొద అంటుంది కదా, మీరు నన్ను ఆశ్రయించండి, లేకపోతే నేనేం చేస్తానంటే మిమ్మల్ని కాల్చేస్తా, అగ్నిలో వేసేస్తా. అంటే దానికి ఆకులు లేవు, ముళ్ళే ఉన్నాయి. అది అంటున్నటువంటి మాట, నేను ఏం చేస్తానంటే కాల్చేస్తాను అన్నట్లుగా మాట్లాడతావు. ఈరోజు నేను అంటాను, నీవు ఎలా ఉండాలంటే ఒక చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉందువుగాక. నేను ఇక్కడ 3 చెట్లు చెప్పాను కదా, ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు. ఇంకొక చెట్టు చెప్తాను, ఆ చెట్టు ఏంటంటే ఖర్జూరపు చెట్టు. చెప్పండి, ఏ చెట్టు? రండి, 92వ కీర్తనలో, ఇందా మనం చదువుకున్న మాట దగ్గరే 92వ కీర్తనలో ఒకసారి మీరు 12వ వాక్యం చదివితే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ దేవదారు చెట్లు ఏమంటున్నాడంటే, దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుతారు, లెబానోను దేవదారు వృక్ష. అలాగే నీతిమంతులు ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షము వలె.
ఈ కీర్తనకారుడు దేంతో పోలుస్తున్నాడంటే ఒక చెట్టుతో పోల్చాడు. అయితే ఏ చెట్టుతో పోల్చాడంటే ఖర్జూర వృక్షముతో మన ఆత్మీయ జీవితాన్ని పోలుస్తున్నాయి. అక్కడ కీర్తనకారుడు అన్నాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఇప్పుడు ఆ ఫలమిచ్చే చెట్టు ఒకవేళ ఖర్జూర వృక్షమే అయితే, ఈ ఖర్జూర వృక్షం యొక్క విశిష్టత, ఖర్జూర వృక్షం యొక్క క్వాలిటీస్ ఎంతో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఖర్జూర వృక్షం నాటబడిన చోటే స్థిరంగా ఉంటుంది. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ ఉంటుంది అంటారు? అది నాటబడిన చోటే స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ నాటబడ్డావో అక్కడ నీవు స్థిరంగా ఉందువుగాక. అందుకనే ఎక్కడ నాటబడ్డా మనం? మందిరములో ఇప్పుడు మందిరములో నాటబడిన మనం ఏం చేయాలంటే మందిరములో స్థిరంగా ఉందుముగాక. అందుకనే ఈ నాటబడిన చెట్టు మందిరములో మనం నాటబడి ఆవరణములో వర్ధిల్లాలి. నువ్వు మందిరములో స్థిరంగా ఉంటే నీ గృహములో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆవరణం అంటే బయట, నాటబడింది ఎక్కడ? మందిరం. అంటే నువ్వు నాటబడి నీవు నీ ఇంటి దగ్గర ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేయునుగాక. చూడండి, ఈ అంజూరపు చెట్టు యొక్క విశిష్టతలో రెండవది ఖర్జూర వృక్షపు యొక్క విశిష్టతలో రెండవది ఏంటంటే అది 20 నుంచి 95 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా అది జీవిస్తుంది. అది ఎండిపోదు. ఎండాకాలం వస్తే మన ఎంత ఉష్ణోగ్రత చెప్పండి? 45కి మనం బయటికి వెళ్తే ఎలా ఉండి చెప్పండి? మొహమంతా కాలిపోతూ ఉండిద్ది, అవునా? అంటే 95 డిగ్రీలు. మనం ప్రపంచంలో మరి ఎక్కడే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయో నాకైతే తెలియదు, కానీ ఐడియా లేదు. కానీ ఆస్ట్రేలియాలో ఉంటాయా? తక్కువే ఉంటాయా? ఎడారి ప్రాంతం ఆస్ట్రేలియా కదా అంటారా? ఎడారి ప్రాంతాల్లో దుబాయా? ఓకే, సరే. 95 డిగ్రీల ఎండ అయినా అది తట్టుకుని జీవిస్తుంది, అది ఎండిపోదు. దరిదాపుగా ఇది ఎప్పుడు చిగురు పెడుతూనే ఉంటుందంట. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చెప్తుంది చెప్పండి? ఎప్పుడు చిగురు పెడుతూనే ఉంటుంది. అందుకనే అక్కడ అంటాడు, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడుచుందురు, వారు సారము కలిగి పచ్చగా ఉంటారు. అంటే చిగురు పెడుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే దాదాపు ఇది 120 అడుగుల ఎత్తు ఎదుగుతుందంట. 120 అడుగుల ఎత్తు అంటే మనం అది ఆకాశాన్ని అంటినట్లుగా కనపడుతుంది. మన కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఓ చెట్లు చూస్తే పైకి చూస్తూ ఉంటే ఆకాశమే కనపడుతున్నట్టుంది. అంటే ఆకాశాన్ని అంటుకున్నట్లుగా. ఇప్పుడు మీరు ఒక్క చెట్లు ఎప్పుడైనా చూసారా? ఒక్క చెట్లు అవి బాగా ఎదుగుతాయి. ఈ చెట్లు వలె ఖర్జూర వృక్షం అనేది, అలాగే ఒక్క చెట్లు అనేవి ఒక కోవకు సంబంధించినవే. బాగా నిటారుగా ఎదుగుతాయి. ఎలా ఉంటాయంటే ఆకాశాన్ని అంటినట్లుగా ఉంటాయి, సన్నగా ఉంటాయి. అలాగే ఇది దాదాపుగా ఆ ప్రాంతంలో అంటే యెరూషలేము ఆ ప్రాంతాల్లో అయితే 120 అడుగుల ఎత్తు ఎదుగుతూ ఉంటుంది. అలాగే దాదాపు ఇది 8 రకాల విటమిన్స్ దీంట్లో ఉన్నాయంట. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎన్ని రకాలు? ఖర్జూరాల్లో ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయంటే 8 రకాల విటమిన్స్ ఉన్నాయంట. ఇంకో మాట చెప్పమంటారా? దీనిలో ఉన్న ఏ భాగము వదిలిపెట్టడానికి లేదు. అది రెమ్మలైనా ఆకులైనా ఏవైనా. ఇప్పుడు మనం కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్లు ఏం తీసుకుంటామంటే పండ్లు మాత్రమే తీసుకుంటాం. చెట్టు మనకి బెరడు లేకపోతే చెట్టు కానీ అసలు ఏది ఉపయోగపడదు. కొన్ని ఉంటాయి. ఈ అంజూరపు చెట్టు యొక్క లక్షణం విశిష్టత ఏంటంటే దానిలో ఉన్న చెట్టు ఉపయోగపడిద్ది, దానిలో ఉన్న
విత్తనాలు ఉపయోగపడతాయి, దానికి ఉన్న పండ్లు ఉపయోగపడతాయి. అంటే దరిదాపుగా దానిలో ఉన్న ప్రతి భాగము పనికి వచ్చేదిగా ఉంటుంది. చరిత్రకారులు చెప్పిన ఒక మాట ఏంటంటే 6000 సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఉంటూనే ఉంది. ఇది ఎలా ఉంటుందంటే దరిదాపుగా ఈ చెట్టు ఫలాలు ఇవ్వటంలో కూడా అది ధారాళంగా మంచి పంటను అది ఇస్తుంది అని కొంతమంది చెప్తూ వచ్చారు. ఈ మాటను బట్టి నేను అంటాను, ఒక చెట్టు ఎలా ఉంటుందో మన ఆత్మీయ జీవితంలో మనం కూడా అలా మార్చబడుదుము గాక. అందుకనే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాను. మనం అది నాటబడిన చోటే స్థిరంగా ఉన్నట్లుగా మనం దేవుని మందిరంలో స్థిరపరచబడుదుము గాక. అలాగే అది ఎంత ఉష్ణోగ్రతలోనైనా ఎంత ఎండలోనైనా తట్టుకుని అది ఎదుగుతున్నట్లుగా అది ఎప్పుడు ఎండిపోదు. కాబట్టి మన జీవితాలు కూడా ఎప్పుడు పచ్చగా ఉండును గాక. ఇంకో మాట, అది చిగురు పెడుతూ ఉంది కాబట్టి మనం కూడా ఎప్పుడు చిగురు పెట్టే వారంగా ఉందము గాక. అలాగే అది ఎదుటివానికి ఉపయోగకరంగా ఉంది, మనం దేవునికి ఉపయోగకరంగా, ఎదుటివానికి ఉపయోగకరంగా, నీకు నీవే ఉపయోగకరంగా నీవు మార్చబడుదువు గాక. ఇప్పుడు మనం ఉపయోగం అవుతామా అవమా చెప్పండి, మన విషయంలో చెప్పండి. నాకు నేను ఉపయోగమే లేదా? నేను దేవునికి ఉపయోగమే, కరెక్టేనా? నేను ఇతరులకు ఉపయోగం ఉండాలి. కాబట్టి ఈ చెట్టు ఎలాంటిదంటే తనలో ఉన్నవన్నీ, అవి విటమిన్స్ ద్వారా అయినా, అలాగే ప్రతి భాగం ఎదుటివానికి ఉపయోగకరంగా. ఇప్పుడు దేవుని ఉపయోగం ఏంటి అనంటే దేవుని చిత్తాన్ని చేయటం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చటమే దేవునికి సంతోషం. చెట్టు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలాగే మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు కూడా అలా ఉంటే మనల్ని చూచి దేవుడు సంతోషించునుగాక. కాబట్టి ఈ మాటను బట్టి ఒక చెట్టు వలె మనం ఉండాలి. ఎలా ఉండకూడదు చెప్పండి? పొట్టు వలె ఉండకూడదు. పొట్టు గాలికి ఎగిరిపోతుంది, చెట్టు గాలికి నిలబడుతుంది, ఎదుటివానికి దేవునికి దీవెనకరంగా మార్చబడుతుంది. కాబట్టి ఇక్కడ ముసలితనం మంది ఇంకా చిగురు పెడతా ఉంటారు, వారి సారం కలిగి ఉంటారు. కాబట్టి చెట్టు వలె ఫలాలు ఫలిస్తూ, ఒకవేళ ఇక్కడ నేను ఒక మాట అంటాను, నువ్వు ఫలించే చెట్టువేనా? నీ వల్ల దేవుడు ఫలాలు చూస్తే ఎదుటివానికి అలాగే దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉన్నావా? లేవు. చివరి ప్రశ్న ఏంటంటే నీవు దేవునికి ఉపయోగపడాలి, ఎదుటివానికి ఉపయోగపడాలి. ఓ ప్రశ్న వేసుకుందాం, ప్రభువా నేను నీకు ఉపయోగపడే పాత్రగానే ఉన్నానా? లేదు. ఉపయోగపడే పాత్రగా ఇంకా లేకపోతే ఉపయోగపడే పాత్రగా మార్చబడదాం. ఒక చెట్టు వలెనే ఉందాం, పొట్టు వలె కాదు. చెట్టు వలె ఉండి దేవునికి అలాగే ఎదుటివానికి దీవెనకరంగా మార్చబడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించు. అందరం ప్రార్థన చేద్దాం. ఓ చెట్టు వలె, నీటి కాలువల యోరును నాటబడిన చెట్టు వలె అది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చెట్టుకు నీరున్నాయి, ఆ చెట్టు పచ్చగా ఉంటుంది, అది ఫలభరితంగా ఉంటుంది. ఈరోజు మందిరంలో నాటబడిన చెట్టు కూడా ఎరువు వాక్యమే, అలాగే నీరు వాక్యమే. నిన్ను స్థిరపరిచి నీవు ఎదిగి ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుకుంటావు. నిజమే, చెట్లు నేను దేవుని మనుషులను సంతోషపరచాలి. అలాగే నీవు దేవుని అలాగే ఎదుటివానికి మేలుకరంగా మార్చబడాలి. ఎదుటివాని కూడా నీవు దీవెనకరంగా మార్చబడాలి. నీవు
దేవుని సంతోషపరచాలి అంటే దేవుని చిత్తములో ఉండాలి, దేవుని మాట వినాలి, దేవుడు చేయమన్నది చేయాలి, దేవుడు చెప్పింది చేయాలి. ఈరోజు ఫలభరితంగా ఉన్నావా? ఈరోజు దేవుడు ఒక చెట్టు వలె నిన్ను చూడాలనుకుంటున్నాడు. ప్రభువా, నన్ను ఉపయోగపడే పాత్రగా చేయండి, ఉపయోగపడే చెట్టుగా చేయండి, కాని ఫలాలు ఫలించే చెట్టుగా నన్ను ఉంచొద్దయ్యా. నన్ను మందిరంలో స్థిరపరచండి, నేను ఎప్పుడు పచ్చగా సారం కలిగి ఉండడానికి సహాయం చేయండి, అలాగే ఫలించే జీవితాన్ని నాకు ఇవ్వండి. దేవా, ఎన్ని ఒడిదుడుకులైనా, ఎన్ని ఆటంకాలైనా వాటిలో నిలిచి స్థిరంగా ఉండే ఆ భాగ్యాన్ని దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడింది మీరు. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో దేవా మా జీవితాలను ఒక చెట్టుతో మీరు పోల్చారు. దేవా, మేము ఒక చెట్టు వలె, ఫలించే చెట్టు వలె, మీకు ఉపయోగపడే చెట్టు వలె, ఎదుటివానికి ఉపయోగపడే చెట్టుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తుంది. అలాగే చేరువచ్చిన బిడ్డలందరినీ మీ చిత్తానికి లోబడి మీకు విధేయత చూపించి ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తుంది. మెండైన దీవెన, నిండైన ఆశీర్వాదం ఒక్కొక్కరికి దయచేయమని, వాక్యానుసారమైన జీవితం ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ, ఫలించే చెట్టు వలె ఒక్కొక్కరిని చేయమని, మీ దీవెన చేత నింపమని ప్రార్థిస్తూ, తోడుగా ఉండి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037, మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.